ఇద్దరు భర్తల చేతిలో మోసపోయిన ఊర్వశి శారద ప్రేమలో చేసిన ఒక్క తప్పే ఆమె జీవితాన్ని మార్చేసిందా? తెలుగు సినీ ప్రేక్షకులకు ఊర్వశి శారద అంటే పరిచయం అవసరం లేని పేరు. హీరోయిన్గా ఒకప్పుడు స్టార్గా వెలిగిన ఆమె ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు వంటి అగ్ర కథానాయకులతో కలిసి నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే తెరపై ఎంతో విజయవంతమైన శారద వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ప్రత్యేకంగా ఆమె వైవాహిక జీవితం గురించి గతంలో వచ్చిన కథనాలు, ఇంటర్వ్యూలో వెల్లడైన విషయాలు అప్పట్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి. 1945 జూన్ 25న అప్పటి గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించిన శారద అసలు పేరు సరస్వతి. చిన్న వయసులోనే సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఆమె బాలనటిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత కథానాయికగా ఎదిగి తెలుగు మాత్రమే కాకుండా తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ నటించారు. ఆమె ప్రతిభకు ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు దక్కాయి. ముఖ్యంగా 3 సార్లు జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకున్న ఘనత శారద సొంతం. అందుకే ఆమెను ప్రేమగా ఊర్వశి శారద అని పిలిచేవారు. శారద తండ్రి వెంకటేశ్వరరావు, తల్లి సత్యవతీదేవి. వీరిది వ్యవసాయ కుటుంబం. శారదకి మోహన్ రావు అనే సోదరుడు ఉన్నారు. చిన్నతనంలో చెన్నైలో అమ్మమ్మ వద్ద శారద పెరిగారు. తండ్రి వెంకటేశ్వరరావుకి శారద సినిమాల్లోకి వెళ్లడం ఇష్టం ఉండేది కాదు. 6 ఏళ్ల వయసు నుంచే శారద నటన ఆరంభించారు. 1955లో వచ్చిన కన్యాశుల్కంలో ఆమె తొలిసారిగా నటించారు. అందులో ఆమె పాత్ర చాలా చిన్నది. 1961లో వచ్చిన ఇద్దరు మిత్రులు సినిమాతో శారదకు గుర్తింపు దక్కింది. అప్పుడప్పుడే సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకున్న సమయంలోనే శారదకు నటుడు చలంతో పరిచయం అయింది. ఆ పరిచయం, ప్రేమ, పెళ్లి అన్నీ వెంటనే జరిగిపోయాయి. అయితే చలం పెళ్లి చేసుకున్న తర్వాత శారద జీవితం ఒక్కసారిగా తలకిందులైంది. నటుడిగా చలం కెరీర్ పతనమైన సమయంలో శారద హీరోయిన్గా పీక్ స్టేజ్లో ఉన్నారు. అయితే డబ్బు కారణంగా చలం, శారదల మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోయారు. ఇదంతా చలం మొదటి భార్య శాప ఫలితమని కొందరు అంటూ ఉంటారు. ఎందుకంటే చలం కెరీర్లో ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు శారద కంటే ముందే రమణకుమారి అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. తమ ప్రేమకు గుర్తుగా ఆమె పేరులోని రమణను తన పేరులో చేర్చుకొని తన పేరును రమణాచలంగా మార్చుకున్నారు. అంతగా ప్రేమించిన భార్యను చలం శారద కోసం మోసం చేశాడని అందరూ అనుకుంటారు. వీరి ప్రేమను ఒప్పుకోలేక రమణకుమారి ఆత్మహత్య చేసుకుని కన్ను మూసిందట. ఈ పాప ఫలితమై శారద వైవాహిక జీవితంపై కూడా పడిందని అప్పట్లో అనేక మంది గుసగుసలాడుకున్నారు. కష్టపడి కూడబెట్టుకున్న ఆస్తి పోగొట్టుకుని చలం పూర్తిగా మందుకు బానిసయ్యారు. ఆ తర్వాత శారద, చలం మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. 1984లో ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయి విడాకుల నోటీస్ పంపించి అతని నుంచి విడిపోయింది. మొదటి భార్యతో కలిసి ఉంటే చలం దీనస్థితికి వచ్చేవాడు కాదని కొందరు అంటూ ఉంటారు. తన పెళ్లిళ్ళ గురించి శారద ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యారు. ప్రేమించుకునే సమయంలో చలం నన్ను బాగా చూసుకునేవాడు. ప్రేమ గుడ్డిది కాబట్టి నాకు అప్పుడు ఏమీ అర్థం కాలేదు. నా వయసు కూడా 22 ఏళ్ళు. 1972లో శారద చలంని వివాహం చేసుకుంది. పెళ్ళైన 3వ రోజు నుంచే చలం అసలు రంగు బయటపడిందట. డబ్బు కోసమే అతడు నన్ను పెళ్లి చేసుకున్నాడు అని అర్థమైంది. షూటింగ్ సెట్స్కి వచ్చి కూడా వేధించేవాడు. కొన్నిసార్లు కొట్టడానికి ప్రయత్నించాడు అంటూ శారద వాపోయింది. అతడి వేధింపులు భరించలేక విడిపోయినట్లు శారద పేర్కొన్నారు. పెళ్లి విషయంలో మరోసారి కూడా మోసపోయింది శారద. చలంతో విడిపోయాక మలయాళీ బిజినెస్ మ్యాన్ని పెళ్లి చేసుకుంది. అతడు కూడా కొద్ది రోజులు బాగానే ఉన్నాడు. నా డబ్బు వల్లే అతడి ఆసక్తి అని తెలిసింది. అతడి నుంచి విడిపోయినట్లు శారద చెప్పారు. శారదకు పిల్లలు లేరు. తన సోదరుల పిల్లలని ఆమె పెంచుతున్నారు. వారితో చెన్నైలో నివాసం ఉంటున్నారు. శారద ఎన్నో వందల చిత్రాల్లో నటించారు. ఆమె చివరిగా తెలుగులో నటించిన సినిమాల విషయానికి వస్తే చిరంజీవికి తల్లిగా స్టాలిన్ సినిమాలో, ప్రభాస్కి తల్లిగా యోగిలో, వెంకటేష్కి తల్లిగా సంక్రాంతి సినిమాలో నటించారు. అదేవిధంగా సుకుమారుడు అనే సినిమాలో కూడా నటించారు. ప్రేమలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయం తర్వాత జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుందో శారద జీవిత కథ ఒక ఉదాహరణగా నిలిచింది. అయితే ఆమె ఎదురైన కష్టాల కంటే వాటిని దాటి నిలబడి తన కెరీర్ని కొనసాగించిన తీరు మరింత గొప్పది. ఊర్వశి శారద అంటే కేవలం ఒక నటి కాదు, ఎన్నో తరాల ప్రేక్షకుల జ్ఞాపకాల్లో నిలిచిపోయిన ఒక గొప్ప కళాకారిణి.
ఈ కథలో మీకు ఆసక్తికరంగా అనిపించిన విషయం ఏంటో కామెంట్లో చెప్పండి. ఇలాంటి పాత తెలుగు సినిమా కథలు, మనకు తెలియని సినీ విశేషాలు, ప్రముఖ నటీనటుల జీవితంలో ఆసక్తికర సంఘటనల కోసం తెలుగు కథల వాకిలి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. మరో ఆసక్తికరమైన సినీ కథతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.